థాయిలాండ్ మరి సౌత్ ఏషియన్ చైనాలో కూడా వ్యాప్తి చెందడం చూస్తున్నాం. అలాగే ఇండియాలో కూడా మనం మహారాష్ట్ర, కేరళ, అలాగే కొన్ని ప్రాంతాలు ఆ చుట్టూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో ఈ వైరస్ దాదాపుగా ఈ గత వారం నుంచి 1-2 కేసులతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 300 కేసుల దాకా నమోదవడం చూస్తున్నాం. ఈ వైరస్ని మీరు చూస్తే అనటమికల్గా మీకు యాజ్ ఇట్ ఈస్గా కోవిడ్-19 వైరస్ సంబంధించిన ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వైరస్గా భావించవచ్చు. ఇది సౌత్ ఆఫ్రికా, మనము చైనా, అలాగే సింగపూర్, హాంకాంగ్లో దీని యొక్క వైరస్ యొక్క వేరియంట్ మ్యూటేషన్ చూస్తే అది LP8.1 70% వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్టుగా, అలాగే KEC అనే ఒక వైరస్, ఇది XEC అండ్ XFC అనే వైరస్లు ఒక 30% వ్యాప్తి చెందుతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు హాంకాంగ్, సింగపూర్, చైనాలో ఈ వ్యాప్తి చెందడాన్ని, థాయిలాండ్లో వ్యాప్తి చెందడాన్ని ఎక్కువ శాతం క్రిటికల్గా మారే ఆస్కారం కనబడుతుంది అక్కడ, ఎందుకంటే ఎక్కువగా హాస్పిటలైజేషన్ కేసులు కనబడుతున్నాయి. అలాగే ఇండియాలో కూడా ఇప్పుడు JN1 అనే ఒక కొత్త వైరస్ మనకు ఇండియాలో ప్రబలుతుంది. ఈ వైరస్ యొక్క వ్యాప్తిని మనం చూస్తే ఇప్పటి వరకు 300 కేసులు దరిదాపుల్లో మనకు పాజిటివ్ వచ్చినట్టుగా JN1 స్ట్రెయిన్ అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ JN1 వైరస్ అన్నది ఇది ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వైరస్గా BA.2.186 వేరియంట్గా ఇది సబ్ వేరియంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ వైరస్ యొక్క లక్షణాలు మనం చూస్తే, అంటే యూజువల్గా ఇది వ్యాప్తి చెందడానికి యూజువల్గా మనిషి నుంచి మనిషి తుంపర్ల ద్వారా, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు వచ్చే ముక్కు, నోరు, గొంతు నుంచి వచ్చే ద్రవాల ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇది అందుకనే మనం ఇదివరకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ అన్నది మనం ప్రివెంటివ్ మెజర్స్గా చెప్పడం జరుగుతుంది గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా మనం అదే పాటిస్తే ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయొచ్చు. మరొకసారి మన దేశం లాక్డౌన్లో పోకుండా, లేకపోతే కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి పోకుండా చూడాలంటే ఈ యొక్క ప్రివెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఈ వైరస్ ఎందుకు, కొత్త మ్యూటేషన్ ఎందుకు వ్యాప్తి చెందుతుందంటే, మోస్ట్ ప్రాబబ్లీ మన బాడీలో ఉన్న వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ, అంటే దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. అంటే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గటం వలన మన ప్రాబబ్లీ కొత్త మ్యూటేషన్ వైరస్ బాడీలో వ్యాప్తి చెందుతున్నట్టుగా మన సైంటిస్టులు భావిస్తున్నారు. సో WHO కానీ, అలాగే మనకు ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ కానీ, లేకపోతే ICMR కానీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇన్ కేసు మీరు వ్యాక్సిన్ వేసుకొని ఉండి మీ బాడీలో యాంటీబాడీస్ సమృద్ధిగా లేకపోతే మరొక బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తద్వారా మనం ఈ కొత్త వైరస్ని, JN1 అనే వైరస్ నుంచి మనం ప్రొటెక్షన్ పొందవచ్చు. సో ఒక అపోహ ఉంది, ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే గుండె జబ్బులు వస్తున్నాయి, హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారని. అది కేవలం 0.002% మాత్రమే. సో ఈ 140 కోట్ల ప్రజల్లో కేవలం 10ల సంఖ్యలో మనకు చనిపోతున్నారు. సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్యూర్గా అది వ్యాక్సిన్ వలన చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. సో ఎన్నో పెథలాజికల్, అంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఎన్నో పెథలాజికల్ చేంజెస్ మన హార్ట్, లంగ్స్లలో చేంజెస్ వస్తుంటాయి కాబట్టి తద్వారా కూడా మనకు ఈ హార్ట్ అటాక్ రావచ్చు. కానీ ప్యూర్గా వ్యాక్సిన్ వల్లనే మనకు ఈ యొక్క హార్ట్ అటాక్స్ వస్తున్నది చెప్పుకోవడానికి కరెక్ట్ మనకు స్టాటిస్టిక్స్ కానీ కరెక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ లేదు. మోస్ట్ ప్రాబబ్లీ మేము క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ చేసినప్పుడు ఏ వ్యాక్సిన్ అయినా, ఏ మందుకైనా కొంత, అంటే 98% సేఫ్గా ఉంటుంది. ఒక 1-2% కాంప్లికేషన్స్లలో ఈ హార్ట్ అటాక్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అర్టికేరియా కానీ, ఇచ్చింగ్ కానీ, దద్దులు రావడం కానీ, లివర్ ఎఫెక్ట్ కానీ, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. సో వాటిని పట్టించుకుంటే మనం 98% వ్యక్తులకు ఈ సమాజానికి సహాయం చేయలేం. కాబట్టి కొన్ని డ్రగ్స్లలో ఆబ్వియస్గా 1-2% కాంప్లికేషన్స్ పట్టించుకోకుండా 98% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి అలాగే ఈ వ్యాక్సిన్ కూడా మనం అవసరం ఉంటే బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇప్పుడు ఉన్న ధర్మిల ఫీవర్, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి కొత్త వేరియంట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన కోవిడ్-19కు ఉన్న లక్షణాలే ఉంటాయి.
మనకు హెడేక్ ఉంటుంది, జ్వరం ఉంటుంది, ముక్కు దిబ్బడం ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, ఛాతీలో నొప్పి ఉంటుంది, అలాగే కడుపులో నొప్పి ఉంటుంది. అంతేకాకుండా జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది, అంటే తొందరగా ఎగ్జాస్ట్ అయిపోవడం, అంటే అలసట రావడం, ఇలాంటి ఎన్నో లక్షణాలు మనకు ఈ యొక్క ఇతర విధంగానే మనకు కూడా ఇందులో ఈ కొత్త వేరియంట్లో ఉంటాయి. కాబట్టి పెద్దగా మనకు ఫ్లూ డిసీజెస్ కానీ కోల్డ్ డిసీజెస్కి దీనికి పెద్దగా తేడా ఉండదు. కానీ వీటి కంపేర్ చేసుకుంటే ఇందులో తొందరగా టైర్డ్ అయిపోవడము, తొందరగా కీళ్ళ నొప్పి రావడం వైరస్ వలన, తొందరగా ఎగ్జాస్ట్ అవ్వడం, ఇట్లాంటి కొన్ని కారణాలు మనము ఇందులో చూసుకోవచ్చు. బట్ అన్లెస్ అంటే మనం ఈ యొక్క వ్యాధిని కన్ఫర్మ్ చేసుకుంది, అంటే కన్ఫర్మ్ అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంది మనం ఈ యొక్క వ్యాధి మీలో ఉన్నట్టుగా చెప్పడానికి అతి కష్టమైన పని. సో పర్టికులర్గా మనము ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి కొత్త వేరియంట్ యొక్క గుణము, లక్షణాలు అన్నీ తెలుసుకొని తద్వారా మనము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యాజ్ ఇట్ ఈస్గా మనకు యాంటీవైరల్ డ్రగ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. రెమ్డెసివిర్ కానీ లేకపోతే ఓల్వియర్ కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ వలన కూడా ఈ వైరస్ని, బట్ ఈ యొక్క వైరస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్, అంటే ఇది 2 వారాల్లో తనంత తాను మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే మనం తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా కానీ ఈ యొక్క వైరస్ని నాశనం చేసి మనం 14 రోజుల్లో రికవరీ ఆస్కారం ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళు హైలీ న్యూట్రిషియస్ ఫుడ్, మంచి బూస్టింగ్, అంటే బాడీలో రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేసే మంచి న్యూట్రిషియస్ డైట్, గ్రీన్ సలాడ్స్, గ్రీన్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఈవెన్ నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. బట్ మంచి ఫుడ్ మీకు ఏదైతే ఉందో సమపాలనలో తీసుకోవడం, జంక్ ఫుడ్ తినకుండా ఇంటిలో ఉండే న్యాచురల్ ఫుడ్స్ని తీసుకోవడం, అన్ని మిశ్రమం ఫ్యాటు, ప్రోటీను, కార్బోహైడ్రేట్ మిశ్రమంలో సఫిషియెంట్గా విటమిన్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. తద్వారా మీ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తి బూస్ట్ అవుతుంది. దానికి తోడుగా మీకు తీసుకున్న వ్యాక్సిన్, ఇప్పుడు తీసుకున్న బూస్టర్ వ్యాక్సిన్ కానీ డెఫినెట్లీ బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి మిమ్మల్ని మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, వరీ అవ్వకండి, టెన్షన్ పడకండి. WHO రొటీన్గా మనల్ని అలర్ట్ చేస్తుంది, ICMR అలర్ట్ చేస్తుంది. ఈ కొత్త JN.1 వైరస్ని మనం ఎదుర్కోవాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ముఖ్యంగా రోల్ ఉంటుంది. ఆ తర్వాత మీకు వచ్చే దగ్గు, జలుబుని బట్టి మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలవడం కానీ లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తోటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ వైరస్ అయితే దానికి సంబంధించిన యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకోవడము, ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోవడము, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. వీలైనంత వరకు మీరు పాజిటివ్ వస్తే ఐసోలేట్ అవ్వడం బెటరు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కాపాడుకోండి, ఐసోలేట్ అవ్వండి, సింగిల్ రూమ్లో ఉండండి. ఒక 14 days మీరు రూమ్లో ఉంటే దానంతటా అదే రికవర్ అవుతారు. మీరు ఎలాంటి సమస్యలు ఉండవు. అన్లెస్ అంటిల్ ఆయాసం, అంటే సాచురేషన్, ఆయాసం పెరిగిపోవడము, దమ్ము పెరిగిపోవడము, షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ పెరగడము, ఇలాంటివి ఏమైనా ఉంటే కానీ మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని సాచురేషన్ బిలో 90-85 వస్తుంది, మీకు ఆయాసం పెరుగుతుంది, జ్వరం పెరుగుతుంది, జాయింట్ పెయిన్స్ పెరుగుతున్నాయి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు హాస్పిటల్కి పోయి ఆక్సిజన్ సపోర్టు, అలాగే ఫర్దర్ యాంటీవైరల్ డ్రగ్స్, అవసరం ఉంటే స్టెరాయిడ్స్, ఇలాంటివి తీసుకున్నప్పుడు యూజువల్గా ఇలాంటి వ్యాధిని మనం కంట్రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, బీ కాన్ఫిడెంట్.